ఆచార్య చాణక్య చెప్తాడు, ఈ 4 విషయాలట మీ భార్య దగ్గర ఎప్పుడు చెప్పకండి అని. ఏమిటంటే, సామాన్య జీవితానికి అవసరమైనప్పుడు కొన్ని సూత్రాలు చాణక్యుడు రూపొందించాడు. నేటి ప్రజలు దానిని పాటిస్తూ ఉంటారు. చాణక్యుడి సూత్రాల ప్రకారం జీవించేవారు జీవితంలో విజయం సాధిస్తారు. సంతోషకరమైన కుటుంబాన్ని నడిపించడానికి చాణక్యుడు కొన్ని విధానాలను రూపొందించాడు. చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు ఒకరినొకరు ప్రశంసించుకోవాలి. సమస్య వచ్చినప్పుడు కలిసికట్టుగా ఎదుర్కోవాలి. అలాగే కొన్ని విషయాలు భర్తల మధ్య రహస్యంగా ఉండాలి. ఇతరులు పంచుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ప్రకారం భార్యలకు కొన్ని విషయాలు చెప్పకూడదట. మీరు కూడా మీ భార్యతో ఈ విషయాలు అస్సలు చెప్పకండి. ఒకటవది అవమానం. మనిషి అవమానం, దుఃఖం, బాధ కలగడం సహజం. అలాగే చాణక్య ప్రకారం పురుషులు పని చేయడానికి ఇలా ఇంటి వెలుపల వెళ్ళడం వల్ల కొన్నిసార్లు అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీ భార్య అన్ని విషయాలకు చెప్పకండి. ఎందుకంటే కొన్ని ఇండ్లలో భార్య భర్త పడే బాధలను అర్థం చేసుకుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో భర్త దూషిస్తే భార్యకు మీకు జరిగిన అవమానాన్ని పదే పదే చెప్పి బాధపెడుతూ ఉంటుంది. మీకు అలా జరిగిందిగా నేను ఏమైనా అన్నానా అని మిమ్మల్ని దెప్పిపొడవచ్చు. ఇక రెండవది డబ్బుల ఖర్చు. చాణక్యుడి ప్రకారం భర్త తన పని గురించి పూర్తిగా భార్యకు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినా పైన చెప్పాలి. ఎంత వస్తుంది అనేది చెప్పడం కూడా సరికాదట. చాణక్యుడు చెప్పారు, మీ ఆదాయం వివరాలు కూడా పూర్తిగా వెల్లడించకూడదు. ఎందుకంటే తదుపరి ఆమె మీ ఆదాయాలను లెక్కిస్తూ ఉంది. మీరు అవసరమైన పనిపై ఖర్చు చేస్తుంటే ఆమె మీ చేతితో దానిపై ఖర్చు చేయకుండా కట్టివేయవచ్చు. మీరు ఎవరికైనా సహాయం చేస్తుంటే ఆమె వద్దు అని కూడా చెప్పవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇక మూడవది దానాలు. చాణక్య నీతి ప్రకారం మీరు చేసే దాన ధర్మం గురించి మీ భార్యకు అస్సలు చెప్పకూడదుట. మన ధర్మం ఎప్పుడు రహస్యంగా ఉంచాలి. కుడి చేతితో మనం చేసేది ఎడమ చేతికి తేలకూడదు. దాన ధర్మం గురించి అందరికీ చెప్పుకుంటూ పోతే దానానికి ప్రాధాన్యత పోతుందట. అదేవిధంగా మీ భార్యతో ఈ విషయం గురించి మాట్లాడకండి. ఎందుకంటే ఆమె అడ్డుపడే అవకాశం ఉంటుంది. దానం చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని మీతో వాదనకు దిగే ఛాన్స్ కూడా ఉంటుందట. ఇక నాలుగవది బలహీనత. చాణక్యుడి ప్రకారం ఈ బలహీనత ఏమైనా కావచ్చు, కానీ ఇతరులతో పంచుకోవద్దు. అంతేకాదు నీ భార్యకు కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఆమె మీ బలహీనత ఆయుధంగా చేసుకుని నీకే కష్టం. మీ బలహీనతను దృష్టిలో ఉంచుకొని ఆమె మీపై ఆధిపత్యం చేయించేలా అవకాశం ఉంటుంది. అందరూ ఇలా చేయలేరు, కానీ చాలామంది మీ బలహీనతను ఉపయోగించుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మీ కర్తవ్యం. ఇలా ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో భార్యాభర్తల సంబంధం గురించి అనేక విషయాలు కూడా చెప్పారు. భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే కొన్ని విషయాలు దాచాలని పేర్కొన్నాడు. అప్పుడే మీరిద్దరూ కలిసి ముందుకు వెళ్ళగలరని వివరించాడు.